పిల్లలు చేసే అల్లరి పనులు అలా ఇలా ఉండవు, అది అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ అల్లరి చూసే అదృష్టం ప్రతిసారి ఉండదు. కానీ ఈ వీడియో ఓపెన్ చేసిన మీరు మాత్రం అదృష్టవంతులే. ఎందుకంటే ఈ పిల్లలు పిడుగులు అల్లరికి అర్ధగంట నవ్వుతారు ఆగకుండా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం. ఇక్కడ ఈ చిన్న పిల్ల బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే అందరూ ఆ కేక్ వ్యవహారంలో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో కెమెరా కొంచెం కిందకి జూమ్ చేసి చూస్తే బొడ్డోడు బేవత్సం మామూలుగా లేదు వీడి వ్యవహారం. పిల్లలు పిడుగులు అని ఊరికే అనరు, వాళ్ళు అరుపులు మెరుపులు పుట్టిస్తారు కాబట్టి అంటారు. పెళ్లి మండపం పైన ఈ బొడ్డోడిని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కంగ్రాట్స్ చెప్పమ్మా అంటే పెళ్లి కొడుకుని వాటేసుకుని కంగ్రాట్స్ చెప్పాడు. ఇంకా పెళ్లి కూతురికి షేక్ హ్యాండ్ ఇచ్చి పద్ధతిగా చెప్తున్నాడు. బానే ఉంది అనుకునే లోపు బేవత్సం షాక్ ఇచ్చేసాడు రే. తక్కువ అంచనా వేసిన వాళ్ళందరినీ తలబట్టుకునేలా చేశాడు మాస్. ఇక్కడ స్విమ్మింగ్ మ్యాచ్ జరుగుతుంది. స్టార్ట్ చేయడానికి ఆటగాళ్లు విజిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతలో ఈ ఆగం. బొడ్డోడు చేసిన పనికి పాపం ఆటగాడు ఆగం అయిపోయాడు. జనరల్ గా అమ్మాయిలు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం చూసుంటారు, పక్కన వాళ్ళకి పెట్టడం చూసుంటారు. అయితే ఇక్కడ ఈ బుడ్డది చూడండి, మామూలుగా కాదు కోడికి నెయిల్ పాలిష్ వేస్తుంది. అది కూడా చూడండి ఎటు కదలకుండా ఎలా వేయించుకుంటుందో. జనరేషన్స్ ముందుకెళ్లే కొద్దీ పిల్లలు ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటున్నారన్నది చూస్తూనే ఉన్నాం. అయితే అడ్వాన్స్డ్ సంగతి పక్కన పెడితే మరీ ఎంత దారుణంగా ఉన్నారేంట్రా అనిపించేటోళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బొడ్డడు చూడండి. ఇక్కడ ఈ చిన్ని పిల్లోడు చూడండి, ప్రెషర్ ఎక్కువై సౌండ్ చేయడమే కాదు ఆ సౌండ్ ఏంటని కూడా చెప్తాడు. గ్యాస్ అంట. ఇంక ఈ రోజు పని అయినట్టే, వంటగానిచ్చినట్టే పాపం. డాడీకి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ చేసే పనులు కొన్నిసార్లు తల పట్టుకునేలా కాదు, తల బాదుకునేలా ఉంటాయి. ఇదిగో ఇలా పాపం అయ్యా. ఆయనకి మురిసిపోవాలో మూలబడి ఏడవాలో అర్థం కాని విధంగా చేసింది. వెరీ గుడ్, సూపర్ పాపా నువ్వు. మీరిప్పటి వరకు మోడర్న్ బేబీస్ ని చూసారు కానీ మోడర్న్ డాడీస్ ని చూడలేదు కదా. అయితే ఎక్కడ చూద్దురండి. ఇక్కడ ఈ బేబీ ఏం చేస్తుందో చూస్తే బేభత్సం అయిపోతారు. చూడండి. చిన్నపిల్లల్ని ఎవరన్నా ఉయ్యాల్లో వేసి ఊపుతారు, భుజాన్ని వేసుకుని తిప్పుతారు. అయితే ఇక్కడ ఈ డాడీ చూడండి, మామూలు మాస్ కాదు, కారులో కూర్చోబెట్టి కార్ నేర్పిస్తున్నాడు. ఇక్కడ అసలైన హైలైట్ ఆయన చెప్పడం కాదు, చెప్పింది విన్నాక ఈ చిన్నోడి రియాక్షన్. రీల్స్ రీల్స్ రీల్స్, ఎటు చూసినా రీల్స్ నడుస్తుంది. ఇక్కడ ఈ బొడ్డోడు కూడా రీల్స్ తో రెడీ అయిపోయాడు. కాకపోతే చప్పట్లు కొట్టించేలా కాదు, చిరాకు తెప్పించేలా. మీరిప్పటి వరకు ఎన్నో డ్రెస్ కోడ్లు చూసుంటారు. కొంతమంది వారెవ్వా అనిపిస్తే ఇంకొంతమందిది వారమ్మో అనేలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ఫాదర్ అండ్ సన్ డ్రెస్ కోడ్ చూడండి, క్రేజీ ఉంటుంది. సూపర్ క్రియేటివిటీ కదా. చలాకీ చలాకీగా ఉండే పిల్లల్ని చూసుంటారు, ఇంకో లెవెల్ దాటి బెదరేసే బుడుగుల్ని చూసుంటారు. అయితే అంతకు మించిరా అనిపించే ఆ నెక్స్ట్ లెవెల్ పిల్లగాడిని ఇక్కడ చూడండి. ఏంటంటే ఇక్కడ ఈ బాడీ బిల్డర్ పిల్లోడిని రెచ్చగొడుతున్నాడు అనమాట, నేను చేసినట్టు చేయగలవా అని. అయితే ఇక్కడ ఈ బొడ్డోడు ఇచ్చిన జలక్కి అవాక్ అవ్వాల్సిందే. అసలు ఆ స్వాగ్ చూడండి, పుషప్స్ చేయడం కాదు, సింగిల్ హ్యాండ్ తో చేయడం అసలైన మాసు. ఆగండి ఆగండి, ఆ బాడీ బిల్డర్ కి పోటీ నేనున్నారా అంటున్నా ఈ బాడీ బిల్డర్ ని చూడండి. ఏంటి వీళ్ళ వ్యవహారాలు చూస్తుంటే మతి పోతుంది కదా, మామూలుగా ఉండదు మరి. సరే ఇవన్నీ ఏం చూసారులే గానీ ఇక్కడ ఈ మాస్టర్ ని చూడండి, మాస్. ఎవడైనా మూతి మీద వేలేసుకోవాల్సిందే. అసలు ఆ యాటిట్యూడ్ చూడండి, అరాచకం. ఎవడ్రా స్టైలిష్ స్టార్, ఎవడ్రా సూపర్ స్టార్ అనాల్సిందే. ఈయన చూస్తే ఏమంటారు? ఇంట్లో కవల పిల్లలు ఉన్నప్పుడు ముందు ఎవరెవరో కనిపెట్టడానికి అరక్షణం పట్టుద్ది. ఇంకా ఎవరే ఆగం చేశారో అంచనా వేయడం అసాధ్యం అనే చెప్పాలి. మరి లెక్క కోసమో ఏవో కానీ ఇక్కడ చూడండి రే, ఇదేం మాస్టరా స్వామి, ఏదో బొమ్మలకి సీరియల్ నంబర్లు కొట్టించినట్టు కొట్టించారు కదరా, ఎవర్రా మీరే. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈ అక్కా తమ్ముళ్ళ ఆగం అయితే అరాచకం. అసలు ఆడతా ఆడతా అని పెడేలు మన ఒకటి పీకింది. ఇంకా బొడ్డోడు గ్యావరం అన్నాడు, పిల్లకి భయం పట్టుకుంది ఎక్కడొచ్చి అమ్మ కొట్టిద్దో అని. ఇంకా చూడండి డ్రామా.
ఒరే ఒరే ఆపరా ఆపరా, రే సారీ చెప్పిన ఆపేంట్రా ఆపరా. చెప్పిన హోంవర్క్ చెప్పినట్టు చేసినందుకు పిల్లకి వెర్రీ గుడ్ వచ్చింది. అయితే ఇది ఎలాంటి వెర్రీ గుడ్ కాదు, వేరే లెవెల్ గుడ్డే. చూడండి మామూలుగా కాదు, పిల్ల పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంతే. టీచర్ రాసేటప్పుడు ఇంకుపడి 2 కొమ్ములు పైకొస్తే యాజ్ ఇట్ ఈజ్ అలానే దింపేసింది. ఆల్ఫాబెట్స్ లో కొత్త అక్షరాన్ని తీసుకొచ్చింది. మరి టీచర్ కూడా దాన్ని కరెక్ట్ చేయలేదు. చూడండి సూపర్. ఇక్కడ ఈ పిల్లోడిని నువ్వు క్రికెట్ చూస్తావా అంటే చూస్తా అంటాడు. అయితే నీ ఫేవరెట్ వికెట్ కీపర్ ఎవర్రా అంటే మనోడి ఆన్సర్ చూడండి, महेंद्र सिंह धोबी। क्या मतलब? महेंद्र सिंह धोबी। మహేంద్ర సింగ్ ధోబీ అంట. ధోనీని పాపం ధోబీ చేసేసాడు. ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అర్జెంట్ గా నువ్వు క్రికెట్ చూడడం ఆపేరా అంటారు. బళ్ళోకి పోయి చదువుకోండిరా అంటే ఇక్కడ ఈ బుడ్డగాళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. రీల్స్ చేయడం అంటే మామూలుగా చేయడం కాదు, మళ్ళా సినిమాటిక్ రేంజ్ లోనే. ఇంకా చిన్న పిల్లలందరూ చిన్న చిన్న ఆటలు, నార్మల్ ఆటలు, రెగ్యులర్ గా ఆడే ఆటలు ఆడుకుంటుంటే ఇక్కడ ఈ పొట్టోడికి చూడండి ఎలాంటి ఆట కావాల్సి వచ్చిందో. సైకయ్యా, మీరు మామూలుగా ఎన్నో దోస్తానాలు చూసుంటారు గాని ఇక్కడ ఈ బుడ్డగాడి దోస్తానా అయితే మాస్ లెవలే. చూడండి కూల్ ఫ్రెండ్షిప్ ఇది. చక్కగా దీన్ని ఫ్రెండ్ చేసుకున్నాడు, నీట్ గా వాడుకుంటున్నాడు. అది కూడా చూడండి వెళ్ళి కూర్చున్నాడో లేదో చక్కగా పేరు చూసేస్తుంది. అరే నానా నీలోని టాలెంట్ చూపెట్టరా అంటే మన సినగాడు చూపెట్టే టాలెంట్ చూడండి. అరే రే సాలేరా. పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి చక్కగా చూసుకోవయ్యా అని చెప్పి బయటకు వెళ్తే ఎవరైనా ఎంత చక్కగా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఈ మహానుభావుడు చూడండి ఏం చేస్తున్నాడు. కుదురుగా ఉన్న వాళ్ళని కిలికి మరీ ఏడిపిస్తున్నాడు. రే ఇదేం ఆనందం రే. ఇవాల్టి రోజున ఆ వయసు ఈ వయసు అని తేడా లేదు, ఏ వయసు వాళ్ళైనా రీల్స్ రచ్చ లేపేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ బుడ్డదాని క్యూట్ రీల్ మేకింగ్ వీడియో చూడండి. పెద్ద క్యూట్ అసలు. కెమెరా ఆన్ చేసింది, కొంచెం కాలు బెసికి ఒరిగిందని ఎంత చిరాకు అసలు. ఆహా పాప భలే డాన్స్ చేస్తుందే అనుకునే లోపు పీక్స్ లభిస్తుడే. ఏదో ఒకటి డిఫరెంట్ గా చేసి జడ్జిల్ని మెప్పించరా అంటే ఇంక ఏ ఐడియా వేసినట్టున్నాడు పిల్లగాడు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. కొన్నిసార్లు చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంత ఉండదు. అల్లరి అంటే అల్లరి కాదు, అల్లకల్లోలమే అది. కానీ ఎంత అల్లరి చేసినా గానీ ఒక్క స్మైల్ తో కూల్ చేయడం వాళ్ళకే సాధ్యం. ఇంకా దానికి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ ఈ బుడ్డోని చూడండి. అసలు ఆ స్మైల్ కి, ఆ యాక్టింగ్ కి, ఆ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా. పిల్ల ఐడియా చూడండి పీక్స్. అసలు చదువుకుంటూనే తమ్ముడిని ఎలా ఆడిస్తుందో. ఇదైతే మామూలు క్యూట్ కాదు. పిల్ల అప్పుడే పిల్లల్ని పెంచేస్తుంది. రే 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 ఎవర్రా నువ్వు రే పాపోరా రే. ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరూ అయితే మామూలు జంట కాదు, అవాక్ అయ్యేలా చేసి అరుపులు పుట్టించేసే జంట. ఇక్కడ ఇందులో అంతేముంది అంటే ఫోటో దిగడం అయ్యాక చూస్తే వారమే సెట్టింగ్ గాని బలెటోళ్ళయ్యా మీరా. ఇక్కడ ఈ బొడ్డోడికి వీళ్ళేదో గాని గట్టిగా కోపం తెప్పించినట్టున్నారు. నాకు కోపం తెప్పితే ఎట్టుండదు చూపిస్తా అని చెప్పి చెప్పు తీసి బయటకు గరాటి కొట్టాడు రే. మామూలుగా లేడు వీడు మాత్రం. నీకు తెలివితేటలు ఉంటే నాకు నా బాబు తెలివితేటలు ఉన్నాయని వాళ్ళ నాన్ననే తెలివితో కొట్టిన తెలివైనోడిని ఇక్కడ చూడండి మాస్. అస్సలా సమస్య లేదు. కుదురుకొండడం మనకు అస్సలు చేత కాదు. ప్లేస్ ఏదైనా గానీ మన పవర్ చూపెట్టాల్సిందే. బాటిల్ ఫ్లిప్పింగ్ గేమ్ ని చాలా సార్లు చూసుంటారు గానీ ఇంత క్యూట్నెస్ ని మాత్రం ఎప్పుడు చూసుండరు. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఫ్యామిలీ టైం ఫన్ గా గడుపుతున్నారు, అదే టైంలో తినడానికి పిల్లోడు ప్లేట్ ఎగురుకుంటూ తీసుకొచ్చి భాగం చేసేసాడు. మొత్తం నాశనం. నిజంగానే ఫన్నీగా మిగిలింది పాపం. ఇక్కడ ఈయన చిన్నోడికి స్కేటింగ్ నేర్పిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ చిన్నోడు నేర్పించేటోడికే నరాలు అదిరేలా చేశాడు. సరే ఎక్కడ దెబ్బ తగిలిందో చూసుకుంటున్నోడికి మళ్ళీ బుర్ర బద్దలు కొట్టేశాడు. అయ్యా ఏ గేమ్ స్టార్ట్ చేసే ముందైనా ఆటగాళ్లు హైఫై ఇచ్చుకుంటారు లేదా చేతులు డాష్ ఇచ్చుకుంటారు. సేమ్ అదే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చేద్దాం అనుకుంటున్నారు. కానీ పాపం చేతులు అందట్లా. పిచ్చ క్యూట్ కదా. పిల్లలకి మరి ఆశ ఉంటుంది పెద్దోళ్ళు చేసేవన్నీ చేయాలని. అలానే ఇక్కడ ఈ పిల్ల కూడా ఐలైనర్ అప్లై చేసుకోవాలనుకుంది, కానీ అది అదో రకమైంది. అయ్యో బబుల్స్ ఊదేదాన్ని ఈ బొడ్డోడు ఏదో లాలీపాప్ అనుకుని గబుక్కును నోట్లో పెట్టుకున్నాడు. టేస్ట్ తెలిసాక ఆ ఫేస్ చూడండి ఎలా మార్చాడు. అరే ఇది హైలైట్. బుడగ నోట్లోంచి రావడం క్రేజీ. ఈయన దీంతో సౌండ్ చేసేసరికి నేను చేస్తా అని వచ్చి గబాల్న తీసుకుని ట్రై చేసింది. సౌండ్ రాకపోయేసరికి గిరహటి కొట్టింది. ఎంత కోపం. కొంతసేపు కళ్ళ ముందు లేకపోతే ఎంత దారుణం చేశాడో చూడండి. ఇక్కడ వెడ్డింగ్ జరుగుతుంది. అయితే ఈ బొడ్డోడు ఆ డ్రెస్ చూసి ఏ జారుడు బల్లో అనుకున్నాడో ఏమో, ఉరికి వచ్చి గబాలను దూకాడు, దెబ్బకి తడిపించేశాడు. చూడండి ఎంత మంచిదో, వాళ్ళమ్మకి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో.
ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ తాగుదాం అనుకుని పాపం నానా తంటాలు పడుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో. జ్యూస్ గ్లాస్ చేతిలో పెట్టి లోపలికి పంపాడు. అక్కడి దాకా బానే వచ్చినోడు బిసికాడు, కానీ బానే ఆపుకున్నాడు అనుకునే లోపు ఇలా, రే అయ్యో ఏమైంది రా, ఎందుకలా, బోరు కొడుతుంది, ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి. దీనికి మించిన మాస్ లెవెల్ ఇన్నోసెంట్ వార్నింగ్ ఇంకేదైనా చూపెడితే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఈ పాప అయితే మరీ క్యూట్ అసలు. చూడండి, తనే తినాలంట, ఇంకెవరో తినకూడదంట. ఈ ఆట ఏంటంటే కాళ్ళు సంచిలో పెట్టుకుని నుంచుని జంప్ చేసుకుంటూ ఎవరు ముందు రీచ్ అయితే వాళ్ళు విన్. అయితే ఈ పటాస్ గారు చూడండి, నెత్తి మీద పెట్టుకుని ఉరుక్కుంటూ పోతున్నాడు. అస్సలా ఈ పాప అయితే మామూలుది కాదని చెప్పాలి. చూడండి, ఆ డ్రింక్ బాటిల్స్ అన్ని తీసి గుంజేసి ఆడబడేస్తుంది. ఇదో రకమైన ఆనందం. ఇక్కడ ఈ పాప చూడండి, స్పూన్ తీసి తినడానికి ట్రై చేస్తే కింద పడిన దాన్ని చేత్తో తీసుకుని తినొచ్చుగా, లేదు స్పూన్ తోనే తినాలి. చేత్తో తీసి మళ్ళీ స్పూన్ లో పెట్టి తినడానికి చూస్తుంది. ఈ పాప ఆ గ్లాస్ లో డ్రింక్ పోస్తుంది అనడానికి ఛాన్సే లేదు. కుదురు ఎక్కువ అవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలాగా టర్కిష్ ఐస్ క్రీమ్ దగ్గర చూస్తుంటాం, డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇలా ఆట పట్టిస్తుంటారు. అయితే అందరితో చేసినట్టే ఇక్కడ ఈ బొడ్డోడితో కూడా చేస్తే కుదరదు. మళ్ళా చూడండి ఎంత కోపం అసలు. వదిలే పోనీ. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.